పవన్ లోకేష్ యాంగిల్స్ మటుకు అంతకంతకు పెరుగుతున్నాయి. సరే ఏంటి ముద్రగడ కౌంటర్ కుటుంబంలో చీలికలంటూ కుట్రలు చేస్తున్నారు, మనస్పర్ధలు తేవాలని చూస్తున్నారు, నాకేమి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని. ఇది అండి మన మీడియా స్వభావం గురించి అదే ఇందాక నేను చెప్తున్నాను కదా. ముద్రగడకు క్యాన్సర్ సీరియస్ అని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. కొన్ని మీడియా సంస్థల్లో కూడా ఈ వార్తలు వస్తున్నాయి. నిజంగా ఎవరికి క్యాన్సర్ వచ్చినా లేదా ఎవరికి కాస్త ఇబ్బందికరమైన వ్యాధి జబ్బు వచ్చినా అస్వస్థత వచ్చినా అందరం బాధపడతాం, బాగుపడాలని మెరుగుపడాలని కోరుకుంటాం. అందులో ముద్రగడ ఏం చెప్పినా పెద్ద మనిషి పద్ధతి వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. అటువంటిది ఆయనకు క్యాన్సర్ వచ్చింది, సీరియస్ సిచ్యువేషన్ ఉంది అని ఒక చర్చ. ఆయన కూతురు ఆమె ఇప్పుడు ఆమె పేరు క్రాంతి మీరు ఇంటర్వ్యూ కూడా చేసినట్టు వచ్చారు కదా. ఆమె జనసేనలో చేరారు. ఎన్నికల సమయంలోనే ఈయన వైసీపీ వైపు రావటము, గిరి అని కుమారుడితో సహా అటువైపు ఆమె వెళ్ళటము, వీళ్ళ మధ్య ఇవన్నీ కూడా నడిచాయి. ఇప్పుడు ఆమె ఆరోపించారు కదా, నాన్న చాలా సీరియస్గా క్యాన్సర్ పరిస్థితుల్లో ఉన్నారు, నేను వెళ్ళి చూద్దామంటే కూడా మా తమ్ముడు గిరి మా సోదరుడు అనుమతించట్లేదు, తర్వాత చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, రక్షణ లేదు నాన్నకని. మరి ఇప్పుడు ఆయన మామూలు కండిషన్లోనే వచ్చి మాట్లాడుతున్నారు. వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయి కానీ నాకేం ప్రత్యేకించి క్యాన్సర్లు సీరియస్నెస్లు నాకేం లేవు, నన్ను నా కొడుకే బాగా చూసుకుంటున్నాడు, వాడు పైకి వస్తాడనే దీంతో చేస్తున్నారు. ఇంకా మూడోది ఆయన ఫ్యూడల్ ఎప్పుడు ఉండేదే కదా అది, ఆ పద్ధతిలో నేను మళ్ళీ అటు చూడను. కూతురు పేరు కూడా ఎత్తట్లేదు ఆయన. ఒక కుటుంబం వేరే కుటుంబం అన్నట్టుగా చెప్తున్నారు. దీంట్లో సమస్య ఏమంటే అసలు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం, అందులో ఒక సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, ఒక సామాజిక వర్గంలో ప్రముఖ స్థానం ఉన్న ఆయన గురించి ఈ విధమైన చర్చలు ఎందుకు వస్తున్నాయి, వీటి మీద ఈ సాగదీయబడుతున్నాయి. కుటుంబాల మధ్య తగాదాలు నిన్ననే నేను ఒక ఇది కూడా చేశాను. తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో కూడా కుటుంబాల మధ్య ఘర్షణలు ఇది ముఖ్యమంత్రుల స్థాయిలోనే జరుగుతుంది. ఇవి కుటుంబాల మధ్య వర్గాల మధ్య ఘర్షణల స్థాయికి రాజకీయాలు చేరిపోయినాయి. అది మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తాం, తెలంగాణలో చూస్తున్నాం, బీహార్లో చూసాం, ఉత్తరప్రదేశ్లో చూసాం, తమిళనాడులో చూసాం. దేశంలోనే ఇదొక ఎవరో ఇవన్నీ చెప్తే మీరు కాంగ్రెస్ని ఎందుకు మినహాయిస్తారని, కాంగ్రెస్ను మినహాయించలేదు కానీ జాతీయ పార్టీగా దానికి ఏవో కొన్ని పద్ధతులు ఉంటాయి. కానీ కాంగ్రెస్లో కూడా సంజయ్ గాంధీ చచ్చిపోగానే మేనకా గాంధీని ఇందిరాగాంధీ గారు బయటికి పంపించారు. ఆమె ఇప్పుడు బీజేపీలో ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. అంటే రాజకీయ పార్టీల్లో కుటుంబాల పరంగా చీలికలు ప్రజల్లో వచ్చినవి కాకుండా కులాల వారీగా వ్యవహారాలు, దాంతో ఈ పరిస్థితి వచ్చింది. బట్ అందరం ముద్రగడ ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ దాని గురించి ఈ అనవసరమైన అవాంఛనీయమైన చర్చ తప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు కూడా దానికి తగినట్టు వ్యవహరించవచ్చు. ఆయన అయితే వైసీపీతోనే ఉంటాను అని ఇందులో ఆయన సంకేతాలు కూడా స్పష్టంగా ఇస్తున్నారు. కాకపోతే ఏదైనా ఎక్కువ మాట్లాడతారా, ఎక్కువ అంటే కొసదాకా మాట్లాడే వ్యక్తి కాబట్టి నా మనవాడిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయే వరకు నేను విశ్రమించను అని చెప్తున్నారు. ఇది ఇందాక నేను చెప్పినట్టే, మళ్ళీ ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటే వస్తాయి, ఊరికేనే వీటి వల్ల రావు కదా. కానీ సంయమనం పాటించాల్సిన అవసరం మాత్రం ఉందండి. మీడియా వ్యక్తులకు సంబంధించింది, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ అంతర్గత కుటుంబాలు, వాటిలో ఎవరో ఎక్కువ ఎవరు తక్కువ, అవి ప్రజలకు ఏం సంబంధం అండి అసలు. సార్ సినీ హీరోల అలక నారంగ రాజీనామా